గోదావరి తీరం ఆలయాలకు నిలయం. నాసిక్ నుంచి అంతర్వేది వరకు ఒక్కో ఆలయాంది ఒక్కో చరిత్ర. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి సొగసులతో కట్టిపడేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ. ఈసారి గోదావరి పుష్కరాలకు ఈ ఆలయం ప్రత్యేకంగా నిలవబోతోంది. వర్ణించనలవి కాని ఆ అందాలను ఓసారి కళ్ళారా చూసేయండి. కనులలో నీ రూపం చుట్టూ గోదావరి గలగలలు, నది మధ్య ఇసుక తిన్నెలు, కాస్త దూరంగా కనువిందు చేసే పాపికొండల అందాలు. అదే పట్టిసీమ. కళాతృష్ణ కలిగిన ప్రతి ఒక్కరిని ఈ పట్టి సాచల క్షేత్ర సుందర దృశ్యాలు కట్టిపడేస్తుంటాయి. పోలవరం మండలం పట్టిసీమకు వెళ్లాలంటే కొవ్వూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. పడవ మీద నది దాటి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. గోదావరి నదీ మధ్యలో ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ వెళ్లే ఆ ప్రయాణం భక్తులకు ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఇతిహాసిక, చారిత్రక వైభవం సంతరించుకున్న పరమ పవిత్ర శైవ క్షేత్రమే ఈ పట్టిసీమ ఆలయం. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, భూనీలా సమేత భావన్నారాయణ స్వామి ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. పట్టిసీమ వెనక ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. దక్షయజ్ఞం సందర్భంగా సతీదేవి తండ్రి చేతుల్లో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసింది. కోపంతో ఊగిపోయిన పరమశివుని జట నుంచి పుట్టిన వీరభద్రుడు తన ఆయుధమైన పట్టసంతో దక్షుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత దాన్ని ఇక్కడే గోదావరి నదిలో కడిగాడట. అందుకే దీనికి పట్టసం అనే పేరు వచ్చింది. తర్వాత భద్రకాళి సమేతంగా ఇదే కొండ మీద ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఇక్కడికి దక్ష సంహారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూగా మారారని స్థల పురాణం. పూర్వకాలంలో వ్యాసమహాముని పంచక్షేత్ర పవిత్రతను వచ్చినటువంటి క్షేత్రాలు ఏమేమిటా అని చెప్పేసి తన యొక్క తపశక్తితో చూస్తే శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తించ పట్టశం పంచక్షేత్రే పడే నిత్యం సర్వపాప వినశ్యతి అని చెప్పి స్థల పురాణంలో వ్యాసుల వారు రాశారు. ఇక్కడ పుష్కర సమయంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అఖండ గౌతమి గర్భంలో ఉన్నటువంటి ఈ పటిసాచల క్షేత్రాన్ని సందర్శించి స్నానమాచరించి గంగ పూజలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని అనేక మంది లక్షలాది భక్తులు ఈ పుష్కర 12 రోజులు కూడా అనేక మంది వచ్చి స్వామివారిని కొలిచి పూజలు అర్చనలు చేసుకుంటూ ఉంటారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని చోళ చక్రవర్తులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రతాపరుద్రుడు ఆ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1415 ప్రాంతంలో అన్న దేవచోళుడి కొలువులో పనిచేసిన నిస్సంక కొమ్ము కవి ఈ ఆలయానికి స్థానపతిగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈసారి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఘాట్ల నిర్మాణం పూర్తి కాగా ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమో దేవకోట పర్వతం. ఆ గజేంద్ర మోక్షం జరిగే సమయంలో జాంబవంతుల వారి ఈ పర్వతం మీద తపస్సు చేసుకునేవాడు. విష్ణువు గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన తర్వాత ఇక్కడ జాంబవంతుడికి దర్శనం ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి వెలిశారనమాట అండి. పంచభావనారాయణ స్వాములని విష్ణువు 5 చోట్ల స్వయంభూలుగా వెలిశారని. సర్పవరం అండి, కాకినాడ దగ్గర ఉంది. సర్పవరం, పట్టిసీమ, బాపట్ల, పొన్నూరు, భావదేవరపల్లి ఈ 5 చోట్ల కూడా భావనారాయణ స్వామి దేవాలయాలనండి స్వయంభూలుగా వెలిసినవి. అలాగే పుష్కరాలకు కూడా చాలామంది అవతల ఒడ్డిన పిండ ప్రధానాలు చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వెళుతుంటారు. రోజుకు 50,000 మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం జరిగేట్టు ఏర్పాట్లు చేస్తున్నారు పట్టిసీమ అధికారులు. భక్తుల కోసం ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. పట్టిసీమ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడి నుంచే పాపికొండలకు వెళ్లే పడవలతో నిత్యం ఈ ప్రాంతం రద్దీగా కనిపిస్తుంది. పట్టిసీమను ఒక్కసారి చూసిన వారెవరైనా సరే ముగ్ధులైపోతారు. మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటారు. కనులలో నీరు
రూపం